ఎలా వస్తాడు? వాడు కూడా వాక్యాలను తీసుకుని వస్తాడు మన దగ్గరికి కదా. ఇదిగో ఇలా ఉంది కదా, అలా ఉంది కదా, ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా. వీళ్ళ అవన్నీ మనకి ఏం చేస్తాడు? వాటన్నింటిని చూపించి ఎలాగైనా మనల్ని మోసం చేయాలని కదా, ఎలాగైనా మనల్ని లోబరుచుకోవాలని కదా. ఎక్కడ మనం ఏ విషయంలో బలహీనంగా ఉంటామో ఆ విషయంలో అపవాది వస్తాడు కదా. యేసు ప్రభు ఆకలితో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా లొంగుతాడు నేను చెప్తాను కదా. ఇప్పుడు ఖచ్చితంగా నా మాటకి మనం కూడా అంతే కదా. మనకి ఏదైనా అవసరం ఉందనుకో, ఆ అవసరం మీదే వాడు ఏం చేస్తాడు? ఏదో ఒకటి మనల్ని ఆకర్షించే విధంగా కదా ఏం చేస్తాడు? ఒక విషయాన్ని తీసుకొచ్చి మన ముందు పెడతాడు. అది వాక్యానుసారమా కాదనని మనం ఆలోచించుకొని ఒక నిర్ణయం చేయడానికి వారాలు టైం పడుతుంది కదా. ఎందుకు? అపవాదేమో మరి మన అవసరం ఇది ఒకవేళ దేవుడే తీసుకొచ్చేయడం ఈ విషయాన్ని కదా, మనకు అర్థం కాదు, మనం నిర్ణయం చేయలేం. ఇది దేవుని చిత్తమా లేదంటే అపవాది ఆలోచన కదా. అంటే అపవాది కూడా ఎలా వస్తాడు? వాడు వాక్యాన్నే తీసుకు